వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు ఘన నివాళి. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచన. వేములవాడలో ఇంటిపై పడ్డ పిడుగు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, భయాందోళనకు గురైన స్థానికులు. గణపతికి చందా ఇవ్వలేదని జగిత్యాల జిల్లా కల్లెడలో 4 కుటుంబాల కుల బహిష్కరణ. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు. ధర్మపురిలో పుష్కర ఘాట్లను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్. 2 కోట్ల మందికి సౌకర్యాలు కల్పించేలా సన్నాహాలు. చదువుకున్న బడిలోనే పంతులైన పూర్వ విద్యార్థులు. జమ్మికుంట జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడితో పాటు 8 మంది టీచర్లైన వైనంపై GTPL స్పెషల్ స్టోరీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆయన భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని పేర్కొన్నారు. గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం నిర్మిస్తామన్నారు. చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అణచివేత, దమనకాండపై చాకలి ఐలమ్మ ధిక్కార పతాకాన్ని ఎగురవేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగు సైరన్ ఊదిన యోధురాలు అని తెలిపారు. సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు గుర్తు చేశారు. కరీంనగర్లో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, అధికారులు ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. కలెక్టరేట్ రోడ్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మాజీ మేయర్ సునీల్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోయినపల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక చాకలి ఐలమ్మ అని తెలిపారు. తెలంగాణ శక్తిని చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వీర వనిత చాకలి ఐలమ్మకు కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మెట్పల్లిలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మెట్పల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం, ధైర్యం, పోరాటానికి ప్రతీకగా నిలిచిన విప్లవనారి చాకలి ఐలమ్మ అని ఆయన తెలిపారు. భూస్వాముల అణచివేతకు ఎదురొడ్డి రైతుల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన ఆమె వీరోచిత గాథ ఎప్పటికీ మరువలేనిదన్నారు. సమానత్వం, న్యాయం కోసం ఆడపిల్ల కూడా అణగారలేదని నిరూపించిన అరుదైన యోధురాలని చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. సమాజంలో సమానత్వం నెలకొల్పడం, బలహీన వర్గాల కోసం ఐలమ్మ పోరాటం మనకు ఎల్లప్పుడూ ప్రేరణనిస్తుందని ఆయన అన్నారు. చాకలి ఐలమ్మ ఆత్మస్ఫూర్తి తరతరాలకు వెలుగునిచ్చే జ్యోతి కావాలని ఆయన తెలిపారు. మొత్తం అందరూ కూడా మా కొరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను నేను ఇవాళ. అంత గొప్ప యోధురాలు మనందరికీ కూడా ఆ రోజు జమీందారుల మీద పోరాటం చేసి తెలంగాణలో మహిళా శక్తి చూపెట్టిన గొప్ప నాయకురాలు, గొప్ప మనిషి ఆవిడ. కాబట్టి అందరం కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని కేవలం ఈ ఒక్కరోజు కాకుండా రోజు కూడా చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా మహిళలు స్పెషల్లీ చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు ఆ కాలంలో జమీందారుల మీద పోరాటం చేసింది. ఆ స్ఫూర్తిని దయచేసి అందరం కూడా ఏదో ఒకరోజు మనం వారిని ఒకరోజు వారికి దండేసి పోవడం కాకుండా వారిని స్ఫూర్తిని మనం తీసుకొని ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ తప్పులు జరిగినా, ఎక్కడ కష్టం జరిగినా కూడా. జగిత్యాల వాణినగర్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాండ్ బజార్ను ప్రారంభించారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు నిర్మాణదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా ప్రభుత్వం ప్రయోగాత్మకంగా జగిత్యాలలో శాండ్ బజార్ ఏర్పాటు చేసింది. శాండ్ బజార్ ప్రారంభోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలకు తక్కువ ధరలో సులభంగా ఇసుక అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ప్రకారం శాండ్ బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందని, దీంతో దళారీ వ్యవస్థ ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద 800 రూపాయలు చెల్లిస్తే ఇసుక ఇంటికే చేరేలా సదుపాయం కల్పించామని తెలిపారు. అలాగే లారీలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉన్న లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శాండ్ బజార్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం మరియు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పిలుపునిచ్చారు. కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో సేవాపక్షం జిల్లా కార్యశాల జరిగింది. కార్యశాల సమావేశానికి హాజరైన కొమరయ్య మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సేవాపక్షం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా సేవా పక్వాడ కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి పార్టీ శ్రేణులకు వివరించారు. 17న జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలో రక్తదాన శిబిరాలను నిర్వహించాలన్నారు. 18న స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ అంశాలపై మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ స్థాయిలో ప్రోగ్రాంలు, చిత్రలేఖనం లాంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. 21న యువ మోర్చా ఆధ్వర్యంలో నమో మారథాన్ను చేపట్టి దీన్ దయాల్జీకి నివాళులు అర్పించడం, బూత్ స్థాయిలో మొక్కలు నాటడం, జిల్లా స్థాయిలో మేధావులతో సమావేశం, డాక్యుమెంటరీ ప్రదర్శన, ఖాదీ స్టాల్ సందర్శన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 27న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో దివ్యాంగులకు సన్మానం, ఉపకరణాలు పంపిణీ చేపట్టాలని తెలిపారు. 2న మహాత్మా గాంధీకి, లాల్ బహదూర్ శాస్త్రిలకు నివాళులు, పుష్పాంజలి అర్పించాలని, అదే రోజున ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి శంకర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రేవతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. రాజన్న సిరిసిల్ల రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపర్షద్ ద్వారా అభిషేకం, పరివార దేవత అర్చనలను వేద మంత్రాలతో నిర్వహించారు. సాయంత్రం ప్రదోష పూజా సమయంలో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి సదస్యం జరుగుతోంది. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రసాదాల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమలు చేస్తున్నారు. దక్షిణ కాశీగా గోదావరి తీరంలో వెలిసిన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆదాయాన్ని పెంచుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రసాదాల ధరలు పెంచారు. లడ్డు ప్రసాదం 20 నుంచి 25 రూపాయలు, పులిహోర 15 నుంచి 20 రూపాయలుగా పెంచారు. పెంచిన ధరలు ఈ రోజు ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. లడ్డు, పులిహోర ధర గతంలో కంటే 5 రూపాయలు పెంచారు. లడ్డు ధరతో పాటు బరువు 20 గ్రాములు పెంచినప్పటికీ పులిహోర బరువులో ఎలాంటి తేడా లేదు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచకుండా ప్రసాదాల ధరలు పెంచడంపై భక్తులు విమర్శిస్తున్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్రణాళిక ఏర్పాట్లను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరంలో గల శ్రీ సంతోషి మాత మహాలక్ష్మి హనుమాన్ టెంపుల్ పుష్కర ఘాట్లను కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా స్థాయి వివిధ శాఖలతో పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు జాతీయ ఫెస్టివల్గా ఘనంగా చేయడానికి ప్రాథమిక అంచనాలు తయారు చేసి పంపించాలని సీఎం కార్యాలయం నుండి ఆదేశాలు రావడంతో పుష్కర ఏర్పాట్లపై ప్రాథమిక అంచనాలు ప్రభుత్వానికి పంపించడం కోసం పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 2027 జూలై మాసంలో వచ్చే గోదావరి పుష్కరాలకు సుమారు 2 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ జనం రద్దీకి అనుకూలంగా పుష్కర ఘాట్ల ఏర్పాట్లు, రోడ్లు, పార్కింగ్ స్థలాలు, టాయిలెట్ సౌకర్యం, లైటింగ్ ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యం స్టార్ట్ చేసుకోవడానికి అంచనాలు తయారు చేయడానికి పుష్కర ఘాట్లను పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. ఏర్పాట్ల ప్రాథమిక అంచనా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని, ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే పనులు ప్రారంభం చేయడం జరుగుతుందన్నారు. ఇది జరగబోతూ ఉన్నాయి. స్టేట్ ఫెస్టివల్గా కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సీఎం గారు పెద్ద ఎత్తున మనం చేయబోతూ ఉన్నాం. సో 2 ఇయర్స్ టైం ఉంది కాబట్టి ప్రాథమికంగా మన జిల్లాకి ఎక్కడికి వస్తారు అంటే ఇక్కడికే వస్తారు. ధర్మపురి టెంపుల్ దగ్గర ఉన్న గోదావరిలోనే పుష్కరాలకి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ పుష్కరాలకి సుమారు 60 లక్షల మంది వచ్చారు. ఇప్పుడున్న పుష్కరాలు రీసెంట్గా జరిగిన కాళేశ్వరం పుష్కరాలు చూసుకుంటే మనకి సుమారుగా 2 కోట్ల మంది జిల్లాకి వచ్చే అవకాశం ఉంది.
సో 2 కోట్ల మందికి సరిపడా మనకి ఫస్ట్ ఘాట్స్, పార్కింగ్ ప్లేసెస్, రోడ్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా మనం ఫెసిలిటీ స్టార్ట్ చేసుకోవాలి. సో 2 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఫస్ట్ ఇనిషియల్లీ మనం ఘాట్స్ ఎక్కడెక్కడ ఘాట్స్ ఉన్నాయి, ఇంకా కొత్త ఘాట్స్ ఎక్కడెక్కడ కట్టాలి, ఘాట్ ఎక్స్టెన్షన్ ఎక్కడెక్కడ చేయాలి అని చెప్పి మనము ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది మనకి సీఎం ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మనకి సీఎం గారు మీటింగ్ ఉందని చెప్పి, సో మనకి ఒకసారి డైరెక్ట్గా చూస్తే మనకి ఐడియా వస్తుందని దీంతో ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి చూసి నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మేము కూడా చూసాం విత్ ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, టెంపుల్ ఈవో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి చూడడం జరిగింది. సో బేసిక్ ప్రిలిమినరీ ఐడియా వచ్చింది. ప్రిలిమినరీ ఐడియా ప్రకారం మనం స్టేట్ గవర్నమెంట్కి ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ మనం ఏమేమి ప్రపోజ్ చేయొచ్చు అనేది మనము పంపిస్తాం. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ ముందు జ్యోతి బాపులే కూడలి సుందరీకరణ పనులను సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సూడా వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్లు శంకుస్థాపన చేశారు. 15 లక్షలు సూడా నిధులతో సుందరీకరణ పనులు ప్రారంభించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీధర్ బాబు మంత్రిగా పూలే విగ్రహం ఏర్పాటుకు మంజూరు ఇచ్చారని, విగ్రహం చుట్టూ సుందరీకరణ చేసి గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. కార్యక్రమంలో దన్నా సింగ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు ఎండి చాంద్, మల్లికార్జున్, వరాల నరసింగం, అస్తాపురం తిరుమల, ఊరడి లత, సుతారి లచ్చన్న, నాగి అశోక్, స్వప్న, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. పోరాట యోధులు చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించారు. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని కొనియాడారు. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని, తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని చూపిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రజక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న బడిలోనే పంతులయ్యారు పూర్వ విద్యార్థులు. జమ్మికుంట జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడితో పాటు 8 మంది టీచర్లు అయిన వైనంపై జీటీపీఎల్ ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట జెడ్పీ బాలుర పాఠశాలకు ప్రత్యేకత ఉంది. ఆ పాఠశాలలో చదివిన ఎంతో మంది వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ చదువు నేర్పిన బడిలోనే పంతులుగా 8 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో 25 మంది టీచర్లు ఉండగా అందులో ప్రధానోపాధ్యాయులు బాదం సురేష్తో పాటు బొడిగల సమ్మయ్య, కట్కూరి వెంకటరెడ్డి, కొలుగురు సంపత్, మేకమల్ల శ్రీనివాస్, వట్టెపల్లి ప్రకాష్, రామ్ రాజయ్య, సంతోష్ 8 మంది టీచర్లు అదే పాఠశాలలో చదివి పంతులయ్యారు. నాడు విద్యార్థులుగా ఏ విధంగా క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేశారో మారుతున్న కాలానికి అనుగుణంగా నేడు ఉపాధ్యాయులుగా పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు. 320 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో పూర్వ విద్యార్థులే 8 మంది టీచర్లుగా చదువు చెబుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తమలాగే నేటి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఇదే పాఠశాలలో చదివిన బాదం సురేష్ టీచర్ అయి 2009 నుంచి 2023 వరకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్గా పనిచేసి ప్రమోషన్ పొంది ప్రధానోపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. తాము ఎలా డెవలప్ అయ్యామో మా బడి పిల్లలను డెవలప్ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. చదువుకున్న బడిలోనే టీచర్గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని మరికొందరు టీచర్లు అంటున్నారు. చదువుకున్న బడి రుణం తీర్చుకోవడానికి మా బడికి సేవ చేయడానికి ఇక్కడ టీచర్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. పురాతన పాఠశాలలో చదువుకుని తాము ఎలాగైతే అభివృద్ధి చెందామో తమలాగే నేటి విద్యార్థులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మెరుగైన విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామని, గత ఏడాది 10వ తరగతిలో విద్యార్థి 546 మార్కులు సాధించి బాసర IIITలో సీటు సాధించడం సంతోషంగా ఉందన్నారు. నేటి విద్యార్థులకు తామే స్ఫూర్తి అంటూ నా బడి మా బడిగా మార్చి ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటున్న ఆ టీచర్లకు హ్యాట్స్ ఆఫ్. 47, 60, 12, 50, 65 into 34, 22, 10, 70. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో ఇంటిపై పిడుగు పడ్డంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వేములవాడలోని భగవంతరావు నగర్ చిలుక దేవయ్య ఇంటిపై పిడుగు పడింది. ఇంటి పై భాగంలోని మూల మీద పడ్డంతో ఇటుకలు రాలిపడ్డాయి. పిడుగుపాటుకు ఇంట్లోని ఎలక్ట్రికల్ వస్తువులు, ఫ్యాన్లు షార్ట్ సర్క్యూట్తో కాలిపోయాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పినప్పటికీ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇదే ఇంటిపై 5 సంవత్సరాల క్రితం పిడుగు పడగా రెండవసారి అదే ఇంటిపై పిడుగు పడ్డం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మెట్పల్లి మండలంలోని కోనరావుపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పరిశీలించారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం కోనరావుపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మరియు నూతన గ్రామ పంచాయతీ స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదల ఇబ్బందులను గుర్తించి అధికారం చేపట్టగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జలపతి రెడ్డి, వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ ఆదేశాలతో రుద్రంగి బస్టాండ్ ప్రాంతంలో గుంతలకు కాంగ్రెస్ నాయకులు మరమ్మతులు చేపట్టారు. వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గుంతలు ఏర్పడి బురదమయం కావడంతో స్థానిక ప్రజలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రానికి చెందిన జేసీపీ ట్రాక్టర్ యజమానితో మాట్లాడి బస్టాండ్ ప్రాంతంలో మొరం పోయించి చదును చేయించారు. ఈ సందర్భంగా రుద్రంగి ప్రెస్ క్లబ్లో మార్కెట్ కమిటీ చైర్మన్ చేలకల తిరుపతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో స్థానిక బస్టాండ్ ప్రాంతం బురదమయంగా మారి ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదేశాలతో ఈరోజు మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తాము ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఇప్పటికే గ్రామంలో 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తారాలింగం, గండినారాయణ, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో బొందలుగా గత 15 సంవత్సరాలకు వచ్చిన వర్షాలకు గాను అంతా జలమయమైపోయి పూర్తి ఆర్టీసీ బస్సు నడిచే స్థితి లేదు. కనీసం మనుషులు కూడా నడిచే స్థితి లేకుండా బొందలు ఏర్పడ్డాయి. కిందట ఆర్టీసీ చాంబర్ కూడా తగ్గుతున్నాయి. ఒక దశలో బండి బొర్రవడతా అనిపించింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొని జరిగింది. గ్రామ పెద్దలు మరి గ్రామ పరిపాలన సర్పంచులు లేకపోవడం వల్ల గవర్నమెంట్ పెద్దలు ఆలోచన అడగానే వారి ఆలోచన మేరకు వారి సూచన మేరకు స్థానిక జేసీపీ ఓనర్లు కానీ ట్రాక్టర్ ఓనర్లు మా గ్రామం చెందవారిచే మరి ఇక్కడ మొరం పోయించి మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలను చదువు చేయించడం జరిగింది. గణపతికి చందా ఇవ్వలేదని జగిత్యాల జిల్లా కల్లెడలో 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణేష్ చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. గాలిపెల్లి అరుణ్, గంగలచ్చయ్య, అంజీ సూర్య వంశీలను కుల బహిష్కరణ చేయడంతో పాటు కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పులతో దండోరా వేయించారు. వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఆ కుటుంబాలతో ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5,000 నజరానా కూడా ప్రకటించారు. భక్తితో దేవుడికి కొబ్బరికాయలు కొట్టేందుకు వస్తే 1,116 ఇచ్చి తర్వాతనే కొట్టాలని తేల్చి చెప్పడంతో అది కాస్త కుల బహిష్కరణకు దారి తీసినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో కట్టుబాట్లు, బహిష్కరణల పేరుతో నిబంధనలు పెడితే బాధిత కుటుంబాలకు భవిష్యత్తు ఎక్కడికి దారితీస్తుందన్న ప్రశ్న జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కన్నీటి పర్యంతమవుతున్న బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే గణపతి నిలిచిండ పెట్టారు సార్. గణపతి నిలిచిండ పెట్టి చెంద కోసం తిరగలేదు సార్. చెంద కోసం తిరగక ఈ ఫోన్లలో పెట్టారు సార్. ఫోన్లలో పెడితే మాకేం అర్థమవుతుంది సార్. కొబ్బరికాయ కొడితే 1,116 పెట్టాలి, అట్లాంటి వాళ్ళే రావాలని చెప్పారు సార్. ఒప్పుకున్నాక మళ్ళీ గణపతి హంపి వచ్చినాక మమ్మల్ని పంచాయతీలకు పిలిపించారు సార్. పోయేసరికి మీదే విషయం అని మమ్మల్ని పిలిచారు. ఏం విషయం పిలిచిరు మరి ఏంటిది అని మేము అడిగినాం సార్. నువ్వు పైసలు పెట్టి మాట్లాడు అని అన్నారు సార్. పైసలు పెడితేనే ఇక్కడ మాట్లాడు అని మమ్మల్ని గెంటేసిరు సార్. గెంటేసినాక మేము వెళ్ళిపోయినాం ఇంటికి. వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం చేసారు, కాగితం రాసేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని తీసేయ్యి, ఈ కులంలోకి వెళ్ళి తీసేయాలి, వాళ్ళు ఉండద్దు, ఈ కులంలో వాళ్ళు పైసలు ఇవ్వని కులంలో ఉండద్దు అని తీసేసిరు సార్. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపి కేసీఆర్ను తిహార్ జైలుకు పంపాలని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం సిబిఐచే విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన కేసీఆర్ను తిహార్ జైలుకు పంపించాలని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం డిమాండ్ చేశారు. కరీంనగర్లో మీడియాతో గజ్జల కాంతం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,40,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పిన కేసీఆర్ ప్రాజెక్టుకు అన్ని తానే 1,15,000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం బాధ్యత కేసీఆర్ తీసుకున్నారని హరీష్ రావు స్పష్టం చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇసుక వ్యాపారం చేయడంతో పాటు ఇసుక మాఫియా నడిపించిందే సంతోష్ రావు, అందులో 1,000 కోట్లు దోచుకున్నారని కవిత చెప్పిన మాట వాస్తవమని తెలిపారు. మరి దీంట్లో నేను ప్రభుత్వం విచారణయంగా కమిషన్ విచారణయంగా సొంతంగా మీ ఇంట్లో వాళ్ళు హరీశ్రావు ఒక దిక్కు కవిత ఒక దిక్కు ఒప్పుకుంటున్నారు కదా. దీని సంగతి నేను అడుగుతున్నా కేటీఆర్. అంటే ఇవాళ విద్యుత్ అంటూ 80,000 కోట్లు విద్యుత్ కొనుగోలు అంటూ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసలైంది 40,000 కోట్లు. ఇంకా 40,000 కోట్లు మీరు దోపిడీ చేశారు. విచారణ జరుగుతుంది. ఆ లొట్టపిస్ కేసా అరే నీకు అన్ని లొట్టపిస్ కేసులు అంటే ఏం ద్రవై నాకు అర్థం కాదే. మీరు మొత్తము కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని శాఖలలో అవినీతి చేశారు, దోపిడీ చేశారు. మళ్ళీ విచారణ చేపిస్తే లొట్టపిస్ కేసా అంటున్నారు. లొట్టపిస్ కేసేనయ్యా, ఆగు, ఎందుకు తొందరపడుతున్నావు? విచారణ జరుగుతుంది, జైలుకు పోతారు శాశ్వతంగా, ఎందుకు తొందరపడుతున్నావు కేటీఆర్?
తొందరపడకు. లొట్టపిస్ కేసా, అది లొట్టపిస్ కేసో ఏం కేసో అంటే ప్రభుత్వం విచారణ చేస్తే నీకు లొట్టపిస్ కేసు అనిపిస్తుందా? ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింగరావు తెలిపారు. జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలోని జువ్వాడి భవన్లో అనారోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి పట్టణ మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని 7,33,000 రూపాయల విలువ గల 30 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన అన్నారు. అందులో భాగంగానే ప్రజలకు అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చైన వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నరసింగరావుతో పాటు మాజీ జెడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జట్టిలింగం, వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మల్లాపూర్లో యూరియా పక్కదారి పడుతూ ఉండడంతో రైతులు ఆందోళనకు దిగారు. ధర్మారం మండలం మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి యూరియా పక్కదారి పడుతోంది. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే అక్రమంగా 10 యూరియా బస్తాలు ఆటోలో తరలిస్తుండగా రైతులు పట్టుకున్నారు. ఆటోతో పాటు 10 యూరియా బస్తాలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సొసైటీలో పనిచేసే హమాలీల సహకారంతో యూరియా పక్కదారి పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు సొసైటీల వద్ద క్యూ కట్టి పడిగాపులు కాస్తే 1-2 బస్తాల కంటే ఎక్కువ ఇవ్వని అధికారులు 10 బస్తాలు ఎలా ఇస్తారని నిలదీశారు. సొసైటీ నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల కళ్ళు గప్పి అక్రమంగా యూరియా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతవరకు న్యాయమా మీరే చెప్పారు. ఈ సొసైటీకి అంటే ఊరంతా రైతులు కాదా? దసరా పండుగ నేపథ్యంలో కరీంనగర్ నుంచి నిజామాబాద్ జంక్షన్ మీదుగా ముంబైకి సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 30 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతుంది. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 3:30 కరీంనగర్ బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 5:45 నిజామాబాద్ జంక్షన్, 6:25 ఆర్మూర్కు చేరుకుంటుంది. కరీంనగర్ నుంచి ముంబై ఎల్ఎల్టీకి బుధవారం సాయంత్రం 4:30 తిరిగి వెళ్లే రైలు రాత్రి 7:20 ఆర్మూర్, 8:55 నిజామాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. ఇక్కడి జంక్షన్లో 5 నిమిషాలు హాల్ట్ ఉంటుంది. గురువారం మధ్యాహ్నం 1:40 ముంబై చేరుకుంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు ఘన నివాళి. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచన. వేములవాడలో ఇంటిపై పడ్డ పిడుగు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, భయాందోళనకు గురైన స్థానికులు. గణపతికి చందా ఇవ్వలేదని జగిత్యాల జిల్లా కల్లెడలో 4 కుటుంబాల కుల బహిష్కరణ, బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు. ధర్మపురిలో పుష్కర ఘాట్లను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్. 2 కోట్ల మందికి సౌకర్యాలు కల్పించేలా సన్నాహాలు. చదువుకున్న బడిలోనే పంతులైన పూర్వ విద్యార్థులు. జమ్మికుంట జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడితో పాటు 8 మంది టీచర్లైన వైనంపై జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.